నమస్కారం ఎన్ఎక్స్టీ జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే ఫలితాలు వస్తాయని సీఎం వెల్లడి. ప్రతి సంక్షేమంలో అవకాశాలు ఉంటాయని, సంక్షేమంలో అవకాశాలు సృష్టించుకోవటమే నాయకత్వమని వ్యాఖ్య. అధికారులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ కలెక్టర్లతో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ స్మగ్లింగ్ పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. రేషన్ బియ్యం వ్యవహారంపై కూటమి సర్కార్ చేస్తున్న దుష్ప్రచారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం. రేషన్ బియ్యంపై వారి కథనాలు, మాటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుందని వెల్లడి. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా వాట్సాప్ ద్వారా అవసరమైన సర్టిఫికెట్లను పొందవచ్చని మంత్రి లోకేష్ అధికారులకి సూచన. ఈ ప్రక్రియలో ఏదైనా సమస్యలు ఎదురైతే క్షేత్రస్థాయి నుంచి కలెక్టర్లు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని సూచన. ప్రపంచంలో యూఏఈ దేశంలో తప్ప మన ఈ దేశంలో కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధానం లేదని వ్యాఖ్య. ప్రతి సంక్షేమంలో అవకాశాలుంటాయని, సంక్షేమంలో అవకాశాలు సృష్టించుకోవటమే నాయకత్వమని, ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విశాఖలో డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీ కేబుల్ కనెక్టివిటీ వస్తే విశాఖ ఓ డీప్ టెక్ డెస్టినేషన్ అవుతుందని చెప్పారు. ప్రజలు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని కోరుతున్నానని, ఆర్టీజీఎస్ తో గూగుల్ ఓ ఒప్పందం చేశారని, ఆ ఒప్పందం ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. బుధవారం కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే ఫలితాలు వస్తాయని చెప్పారు. విశాఖలో గూగుల్ ఏర్పాటుకి ఎంఓయూ కుదిరిందని, మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకి మార్గం సుగమం అయిందని చంద్రబాబు తెలిపారు. గూగుల్ ఎంఓయూతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ నేను ఇటీవల కాలంలో మాట్లాడుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గవర్నమెంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోతే వ్యాపారాల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాదు. మీరు కూడా వేగాన్ని పెంచాలి, స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది. డెసిషన్ మేకింగ్ కూడా వన్స్ పాలసీ నిర్ణయించామంటే, మేము రాష్ట్రంలో అనేక రాష్ట్రాలుంటే ఆ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుని మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా రావాలో పోటీ పడుతున్నాం. ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, వాళ్ళు నెట్వర్క్ చేస్తున్నాం. ఈరోజు అమెరికాకు పోయి గూగుల్ ఆఫీసులో కూర్చోవాల్సిన అవసరం లేదు మనకు. ఎందుకు వెళ్తున్నాం? వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. ఈ ఊరు కాకపోతే పెట్టుబడిదారులకి ఇంకొక ఊరు అవుతుంది. కానీ అలాంటప్పుడు మనం కూడా ప్రోయాక్టివ్గా ఉంటే వస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. ఇక్కడ మీరు కూడా, నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీరు కూడా అలాంటి కలెక్టర్స్ అంతా మీరు పోటీ పడాలి. క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఏ కలెక్టర్ పర్ఫార్మెన్స్ మీ నాయకత్వంలో మీ జిల్లాలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ యూ, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ టు ప్రూవ్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుతున్నాం. అయితే మీరు, మేము అందరం సమీక్ష చేసుకోవడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం. నేను ఇంత మునిపే చెప్పాను, ముఖ్యమంత్రిగా 4వసారి నేను. కానీ మొట్టమొదటిసారి ఈరోజు నేను ఈ ఇబ్బందులని చూస్తున్నా. మామూలు ఇబ్బందులు కాదు, ఊహించని ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో చూసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు, 10 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు, 1 లక్ష కోట్ల రూపాయలు దగ్గర ఇంకా బిల్స్ పే చేయాలి. ఇంకొక పక్కన ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి. ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. మళ్ళీ ఇది ఒక సైకిల్. అది టోటల్గా మిస్ అయ్యే పరిస్థితి వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయలకి ఇప్పుడు బారో చేయాలన్నా ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేసే పరిస్థితి లేదు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే భవిష్యత్తును కూడా అన్ని డిపార్ట్మెంట్లు అప్పులు తీసుకొచ్చారు. అవన్నీ ఒక పక్క అయితే 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్, 2 కమిషన్లు వచ్చాయి బైఫర్కేషన్ అయిన తర్వాత. 14th ఫైనాన్స్ కమిషన్ 14 నుంచి అమలులోకి వచ్చింది, 14-15 నుంచి ఆ ప్రాంతంలో. ఆ తర్వాత 15th కమిషన్, ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. అధికారులకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం జరిగిన ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. స్మగ్లింగ్ పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆఖరికి
పెట్రోల్లో కూడా కల్తీ పెరిగిపోతుందని స్వయాన మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి సీజ్ చేయవలసిన పరిస్థితి ఉందని చెప్పారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇలాంటి కల్తీలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుకను స్ట్రీమ్లైన్ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇన్నేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులు పాలైందని, అధికారులకి కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్షిప్ లో ఏపీలో సుస్థిర పాలనను అందించేందుకు అంతా సహకారం అందించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే, ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి. మేము ఎవరిని చూడలేకపోయాం. మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి, కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది. సో మై రెస్పెక్ట్ టువర్డ్స్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్. లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం, అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం. అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, కొంత అడ్జస్ట్మెంట్స్ తప్ప కొన్నిసార్లు కొన్ని పాత జియోస్ కావచ్చు, కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రిస్ట్రిక్ట్ చేయొచ్చాము, కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటా ఆయన స్టేట్ని, యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి ఈ అప్పులు వారసత్వంతో అప్పులు, కష్టాలు, ఇరెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రియలీ వి నీడ్ యువర్ సపోర్ట్. రేషన్ బియ్యం వ్యవహారంపై కూటమి సర్కారు చేస్తున్న దుష్ప్రచారంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రేషన్ బియ్యంపై వారి కథనాలు, మాటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పారు. అసలు అధికారంలో ఎవరున్నారు అనే సందేహం వస్తుందని అన్నారు. రాష్ట్రంలో అధికారం మారి 7 నెలలైంది. మంత్రులు వాళ్ళే, అధికారులు వాళ్ళ మనుషులే. చివరకు చెక్ పోస్టులు వాళ్ళు పెట్టినవే ఉన్నాయి. కాకినాడ పోర్టులో కస్టమ్స్ వాళ్ళు, భద్రతా సిబ్బంది వాళ్లే ఉన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు. మరి ఎవరి మీద నిందలు వేస్తారు, ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనమున్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటు లేకపోగలుగుతుందా? ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేసు వాళ్ళ సొంత వియ్యంకుడిది, శ్రీనివాసరావు గారిని సొంత వియ్యంకుడిది, పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్. ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన. అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఏందిరా నాయన ఇది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము, ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. వైఎస్ఆర్సీపీలో మన కార్యకర్తలు, మనోళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలంట. అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు? చేస్తూ ఉండేది వాళ్ళు, చేసింది వాళ్ళు, మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉంటారు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి చూస్తే, రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం, ధాన్యం ఎక్స్పోర్ట్, బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఇప్పుడు నుంచి కాదు, దశాబ్దాలుగా మనమే నెంబర్ 1. తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది, ఆంధ్ర నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అదే తప్పేం కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. ఆంధ్రాలో రైస్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ 1. అందులో ఈ పయ్యావుల కేసే వాళ్ళ వియంకుడు, ఈ పట్టాభి రైట్ ఎక్స్పోర్ట్, ఈయన ఆంధ్రాలో నెంబర్ 1. ఇది నిజంగా ఇది కొత్త ఏం కాదు. ఎందుకనంటే
ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది. బియ్యం అనే రైతులు పండిస్తా ఉన్నారు, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతులు. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా వాట్సాప్ ద్వారా అవసరమైన సర్టిఫికెట్లను పొందవచ్చని మంత్రి లోకేష్ సూచించారు. ఈ ప్రక్రియలో ఏదైనా సమస్యలు ఎదురైతే క్షేత్రస్థాయి నుంచి కలెక్టర్లు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని చెప్పారు. ప్రపంచంలో UAE దేశంలో తప్ప మరే దేశంలోనూ ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధానం లేదని చెప్పారు. UAE తర్వాత ఈ సేవలు తీసుకువస్తుంది మన రాష్ట్రమేనని అన్నారు. AP.gov.in సైట్లో సమాచారం ఉంటుందని, గవర్నెన్స్ స్ట్రీమ్ లైన్ చేయాలన్నదే సీఎం చంద్రబాబు అభిప్రాయమని తెలియజేశారు. వాట్సాప్ ద్వారా 153 సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నామని చెప్పుకొచ్చారు. So departments cannot maintain their own numbers. From RTC, birth certificate, death certificate, reissuance of Board of Intermediate Marks, for example, or even school-related caste certificate. There's a lot of rent seeking, there's a lot of corruption, there's a lot of political interference. CM direction is to remove that. Second, ఇక్కడ ఉన్న కలెక్టర్స్ అందరూ కోరేది కూడా ప్రాసెస్ రీఇంజనీరింగ్ ఇస్ అవర్ ప్రయారిటీ యాజ్ అ గవర్నమెంట్. పాత చట్టాలు ఇవన్నీ ఉన్నాయి, వీ వాంట్ టు టేక్ అ లుక్ అట్ ఎవ్రీథింగ్. మీరు ఫీల్డ్లో ఉన్నారు కనుక మీరు ఫీడ్బ్యాక్ దినేష్ గారికి ఇస్తే హౌ డు వి ఇంప్రూవైజ్ అవర్ ఎంటైర్ ప్రాసెస్. గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ ఇస్ అపార్ ఐడి. అపార్ స్టార్ట్ చేసిన తర్వాత సమస్యలు ఏంటో తెలుసుకున్నాం. ఇది 80% సాధించిన తర్వాత సమస్యలు మొదలైనవి. నాకు తెలిసినట్టు మొత్తం పాజ్ చేసి వి వెంట్ బ్యాక్ ఆన్ ఇట్. Then came the question, who can reissue a birth certificate? What is the legal framework on reissuing a birth certificate? So మేము అంత డెప్త్కి వెళ్తున్నాం డిపార్ట్మెంట్లో. మీరు కూడా కలెక్టర్లు అందరూ డెప్త్కి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని మనం రీఇంజనీర్ చేసి దెన్ డిజిటైజ్ చేయాలి. మన ప్రభుత్వము ఆల్రెడీ బ్రోకెన్ ప్రాసెస్ని డిజిటైజ్ చేస్తాం కాదు, ఆ రీఇంజనీరింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. సో ఫీల్డ్లో మీరు ఉంటారు కనుక మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. దానిపైన వీ వాంట్ టు కంప్లీట్లీ ఇన్నోవేట్ అవర్ గవర్నమెంట్ ప్రాసెసెస్. సార్ భారతదేశంలో ఏకైక దేశం సార్, ప్రపంచంలో ఏకైక దేశం చేసింది సార్ ఈ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్, దట్ ఈస్ UAE సార్. ఓన్లీ వన్ కంట్రీ సార్, UAE, United Arab Emirates సార్. ఓన్లీ కంట్రీ ఎండ్ టు ఎండ్ దే హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ ఆన్ సింగిల్ ప్లాట్ఫామ్ సార్. సో వాట్సాప్ ఇస్ ద బిగినింగ్, వాట్సాప్ ఇస్ ది రోడ్. గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటంటే ప్రభుత్వ వెబ్సైట్స్ కూడా ఇంకేం ఉండవు. దిల్ బి ఓన్లీ సింగిల్ వెబ్సైట్ కాల్డ్ AP.gov.in అండ్ దిల్ బి సింపుల్ సెర్చ్ బార్. సో గవర్నమెంట్ డేటా మొత్తం విల్ బి సర్చ్డ్, యాక్సెస్ దేర్. ఆ సెర్చ్ బార్లో కూడా వెళ్ళి సింపుల్గా నాకు పెన్షన్ రావట్లేదు అని కొడితే వర్క్ ఫ్లో, వాట్సాప్లో ఏదైతే వర్క్ ఫ్లో ఉందో ఆ వర్క్ ఫ్లో విల్ స్టార్ట్ దేర్. అట్లా మొత్తం గవర్నెన్స్ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. సో ఇదేదో ఇట్ ఈస్ నాట్ అ డాగ్ అండ్ పోనీ షో ప్రాజెక్ట్. It is not a vanity project. It is about true delivery of services to the end man. So ఇది దయచేసి అందరు సీరియస్గా తీసుకోమని కోరుతున్నాను. ఎప్పటికీ బ్యాక్ అండ్ ఏపీ వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్సైజ్ శాఖ డిసెంబర్ 9 నాటికి అంటే 55 రోజుల్లో జరిగిన మద్యం అమ్మకాల లెక్కలను విడుదల చేసింది. 55 రోజుల్లో 4,677 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయని, 61.63 లక్షల మద్యం కేసులు అమ్ముడయ్యాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ తీసుకువచ్చిన తర్వాత కేవలం 2 నెలల్లోపే ఎన్ని కోట్ల రూపాయలు మద్యాన్ని మందుబాబులు తాగేశారో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా విక్రయాలు జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మద్యం వ్యాపారానికి స్వస్తి పలికింది. గత విధానాన్ని తీసుకువచ్చింది. టెండర్లు పిలిచి లాటరీ పద్ధతి ద్వారా ప్రైవేటు వ్యక్తులకి మద్యం షాపులు కేటాయించడం జరిగింది. అక్టోబర్ 16వ తేదీ నుంచి రాష్ట్రంలో 3,300 దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ డిసెంబర్ 9 నాటికి అంటే 55 రోజుల్లో జరిగిన మద్యం అమ్మకాల లెక్కల్ని విడుదల చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో జగన్ కంపెనీ రాష్ట్రంలో దోపిడీకి పాల్పడిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ ఆరోపించారు. గడిచిన 5 ఏళ్లలో క్రైస్తవులకి, పేద వర్గాలకి ఎలాంటి మేలు చేయలేదని ఆయన అన్నారు. ఈ మేరకు గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్రైస్తవులు, క్రైస్తవ సంస్థలు అంటే సేవకు నిదర్శనమని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో గుంటూరులోని క్రిస్టియన్ భవన్, అంబేద్కర్ భవన్, జాషువా భవన్ కి ఎలాంటి నిధులు ఇవ్వలేదని తెలిపారు. క్రైస్తవులకి ఎవరు మేలు చేస్తారో వారికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. క్రైస్తవుల్ని అడ్డు పెట్టుకుని జగన్ దోపిడీకి పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. క్రైస్తవులు, ఎస్సీలు పునర్నిర్మాణం దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో జగన్ పెట్టిన ఈట్ ఇండియా కంపెనీని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. ఒకళ్ళు సేవా దృక్పథంతో వచ్చి మదర్ తెరీసా లాగా గుడ్డి వాళ్ళకు సేవ చేసి తరించే మానవ హృదయాలు ఉంటారు, మాతృమూర్తులు ఉంటారు. అది ఒక క్రైస్తవే. అదేవిధంగా ఆర్థర్ కాటన్ లాగా బ్యారేజీలు కట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి
ఆంధ్రదేశానికి అన్నం పెట్టిన కాటన్ లాంటి వాళ్ళు క్రైస్తవ ధోరణులు ఉన్నారు. కానీ ఇప్పుడు రాజకీయాలు క్రైస్తవం పేరు మీద ఒక ఈస్ట్ ఇండియా కంపెనీలా ఏదైతే ఇంగ్లాండ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా భారతదేశానికి వ్యాపారం పేరుతో వచ్చి ఏ విధంగా కోట్లాది రూపాయలు భారత ప్రజానికాన్ని దోచుకొని భారత ప్రజల ఆస్తులు దోచుకొని లక్షలాది కోట్ల రూపాయలు దోచుకున్నారో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. జగన్మోహన్ రెడ్డి కంపెనీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి కంపెనీ. ఈ జగన్మోహన్ రెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ క్రిస్టియానిటీ వేరు, అంటే రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్స్ ఇలాంటి దోపిడీ అన్నమాట. అలాంటి దౌర్జన్యం, అలాంటి దోపిడీ, దోపిడీ చేసి ప్రజల ఆస్తుల్ని, మన భారతదేశ ఆస్తుల్ని కొల్లగొట్టుకొని ఇంగ్లాండ్ తీసుకెళ్లిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారసత్వం జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియానిటీ. అందువల్ల ఈ క్రిస్టియానిటీని నమ్మొద్దు. మదర్ తెరిసా, ఆర్థర్ కాటన్ లాంటి క్రిస్టియానిటీని మీరు ఆదర్శంగా తీసుకుని క్రిస్మస్ సందర్భంగా మీరు ఒక ప్రతిజ్ఞ చేయాలి, మీరు ఒక ఆలోచన చేయాలని చెప్పి మీరు విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు 5 సంవత్సరాలు ఒక్క క్రైస్తవులకు కానీ ఒక దళితుల పేదవాళ్ళకు కానీ చేసింది ఏం లేదు. గుంటూరులో తీసుకోండి, క్రిస్టియన్ బిల్డింగ్ అంతే ఉంది. 5 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో తెలుగుదేశం సాయంలో ఎలా ఉందో అలానే ఉంది. అదేవిధంగా అంబేద్కర్ భవన్ ₹1 ఇవ్వలేదు, జాషువా భవన్కి ₹1 ఇవ్వలేదు, క్రైస్తవ శ్మశాన వాటికి ₹1 ఇవ్వలేదు. మరి ఆయన క్రైస్తవులు అని చెప్పి ఈరోజు మీరంతా ఎలా క్రైస్తవుడు మీరందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆ రోజు క్రైస్తవ భవనం ఎంత అద్భుతంగా తయారైంది, అది ముగింపుకు రాబోతా ఉంది ఈరోజు. అది చంద్రబాబు గారు చేసిన కృషి. అంబేద్కర్ భవనం ఆయన టైంలో కొంత ప్రోగ్రెస్ వచ్చింది. జాషువా గారి భవన్కి మంచి స్థలం ఇచ్చి ₹3 కోట్ల నిధులు శాంక్షన్ చేసింది మనం చూస్తాము. శ్మశాన వాటికలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల క్రిస్టియన్ పట్ల సానుభూతిగా ఉండేవాళ్ళు ఎవరితో ఉంటే బాగుంటుందో మీరు ఆలోచించాలని చెప్పి క్రైస్తవ ప్రజానికానికి క్రిస్మస్ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ నెల 13వ తేదీన గుంటూరులో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అభినందన సభ జరగనుంది. అభిమానుల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టర్, సుకువాసి శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ధూళిపాల నరేంద్ర మచ్చలేని నేతగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. రాజకీయాలలో ధూళిపాల సహచరులు ముఖ్యమంత్రి మంత్రులుగా మెరన్నో ఉన్నత పదవులు పొందిన నేటికి పార్టీ నియామకాలకి కట్టుబడి సామాన్య ప్రజా సేవకుడిగా నడుస్తున్నారని అన్నారు. గుంటూరులో జరిగే అభినందన సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. సోదరులు, పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, సంగం డైరీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజనకు ముందు విభజన తర్వాత కానివ్వండి 7 పర్యాయాలు శాసనసభకు పోటీ చేసి 1 పర్యాయం చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయి, అంటే 6 సార్లు అసెంబ్లీకి రిప్రజెంట్ చేసినటువంటి ధూళిపాల నరేంద్ర కుమార్ గారు రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన మిత్రులు, ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి స్వచ్ఛందంగా గుంటూరు నగరంలో శుభం కళ్యాణ మండపం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ధూళిపాల వీరయ్య చౌదరి గారి ప్రాంగణంలో ఈ నెల 13వ తేదీన, అంటే శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి ఆయనకి అభినందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని మీడియా ద్వారా జిల్లా ప్రజానీకానికి, యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేసే దానిలో భాగంగా ఈ రోజున ఈ సన్నాహక కమిటీకి సంబంధించినటువంటి అంశంగా మీడియా ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశం. మరి మీ అందరికీ కూడా తెలుసు, రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి ధూళిపాల నరేంద్ర కుమార్ గారు 6 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించడం అంటే అది చిన్న విషయం కాదనేది మీకు కూడా తెలుసు. మరి ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు పరిపాలనలో
ప్రజలు, పార్టీ యంత్రాంగం, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులకు గురైంది మీకు తెలిసిందే. మరి ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు గాను ఏ పొరపాటు చేయనప్పటికీ కూడా నరేంద్ర కుమార్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన జైల్లో కొద్ది రోజులు రిమాండ్ ఖైదీగా ఉండాల్సినటువంటి పరిస్థితులను కూడా జగన్మోహన్ రెడ్డి కల్పించినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు వెనకడుగేయకుండా ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ గురించి కానివ్వండి, రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా లొంగకుండా ఈ రోజున ప్రజాక్షేమమే ధ్యేయంగా కార్యకర్తలు ఎవరైతే తనని నమ్ముకున్నారో అటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం, వారికి అండగా నిలవడం కోసం ఈ రోజున పార్టీకి ఆయన కట్టుబడి పనిచేస్తున్నటువంటి వ్యక్తి గుంటూరు జిల్లాలో శ్రీ దులిపాటి నరేంద్ర కుమార్ గారు అని చెప్పవచ్చు. ఆయన రైతు పక్షపాతి, కార్యకర్తల పక్షపాతి. ఎవరైనా సరే ఆయన నియోజకవర్గంతో సంబంధం లేకుండా ఈ జిల్లాలో నాకు ఈ ఇబ్బంది ఉంది అని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఖచ్చితంగా ఆ విషయాన్ని గురించి మాట్లాడి ఆ కార్యకర్తకు సహాయం చేసేటటువంటి ఏకైక వ్యక్తి జిల్లాలో దులిపాటి. అటువంటి వ్యక్తి ఈ రోజున 30 సంవత్సరాల తన రాజకీయ ప్రవాసాన్ని కొనసాగిస్తూ ఈ రోజున జిల్లాలో రేపు 14వ తారీఖు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన యాక్చువల్గా ఆత్మీయ సమావేశం ఒకటి పెట్టాలని చెప్పేసి జిల్లాలో ఆయనకు ఉన్నటువంటి అభిమానులు కానీ లేకపోతే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానీ జిల్లా స్థాయి నాయకులు అందరూ కూర్చొని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసమే ఈ రోజున మనం రింగ్ రోడ్లో ఉన్నటువంటి శుభం కళ్యాణ మండపం ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంపిక చేసి దానికి స్వర్గీయ ధూళిపాడ వీరయ్య చౌదరి గారి పేరుతో దాన్ని ఆ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి ధూళిపాడ అభిమానులే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. కాబట్టి గుంటూరు, నాకు తెలిసినంత వరకు గుంటూరు జిల్లాలో ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం కనీ వెలుగని రీతిలో ఈ ధూళిపాడ అభిమానులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని. ఈ నెల 14వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి వెల్లడించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో బుధవారం లీలావతి మాట్లాడారు. అన్ని న్యాయస్థానాలు సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు అందుబాటులో ఉంటారని, కక్షిదారులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం ద్వారా డబ్బుతో పాటు సమయాన్ని కూడా ఆదా చేసుకుని గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండవచ్చని తెలియజేశారు. నేను సెక్రటరీ డిఎల్ఎస్సి గుంటూరు అండి. మనకి ప్రతి సంవత్సరము 4 సార్లు జాతీయ లోక్ అదాలత్ జరుగుతుంది. ఇందులో రాజీ కేసులు చేసి లోక్ అదాలత్ అవార్డు పాస్ చేస్తారు. ఈ లోక్ అదాలత్ అవార్డు కోర్టులో పెండింగ్ ఉన్న కేసుల్లో రెఫర్ చేయించుకొని పాస్ చేయించుకోవచ్చు. ఈ లోక్ అదాలత్ బెంచెస్ మన జిల్లా కోర్టులో ఒక 9 బెంచెస్ ఉన్నాయి. అదేవిధంగా మన అన్ని రూరల్ ఏరియాస్లో, మండల్స్లో ఉన్నటువంటి కోర్ట్స్ అన్నిటిలో కూడాను బెంచెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం వినుకొండ తీసుకున్నా, మాచర్ల తీసుకున్నా, ఇటువైపు రేపల్లె వచ్చినా, బాపట్ల వచ్చినా, ప్రతి చోట ప్రతి కోర్టు ఆవరణలో ఈ లోక్ అదాలత్ బెంచెస్ అనేటివి ఉంటాయి. ఈ బెంచెస్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ క్యాడర్లోనూ బెంచెస్ ఉన్నాయి, సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్లోనూ బెంచెస్ ఉన్నాయి, జూనియర్ సివిల్ జడ్జి క్యాడర్లోనూ బెంచెస్ ఉన్నాయి. సో ఏ కేసులు ఏ కోర్టుల్లో ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా మీరు రెఫర్ చేయించుకుంటే అక్కడ ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చి సెటిల్మెంట్ ఇరుపక్షాలు ఒప్పుకుంటే లోక్ అదాలత్ అవార్డు పాస్ చేస్తారు. ఈ అవార్డు మీద అప్పీల్ ఉండదు. వన్స్ ఫర్ ఆల్ అది ఫైనల్ అయిపోతుంది. అదే మనము కోర్టులో ఇరుపక్షాలు వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు వారు జడ్జిమెంట్ ఇస్తే దాని మీద మొదటి అప్పీల్ అని, రెండో అప్పీల్ అని ఇలా మన సమయము మరియు డబ్బు కూడా వృధా అవుతుంది. కాబట్టి అందరికీ నా విన్నపం ఏంటంటే దయచేసి ఈ లోక్ అదాలత్ 14వ తేదీ డిసెంబర్న జరుగుతున్నటువంటి లోక్ అదాలత్ని మీరందరూ ఉపయోగించుకొని రాజీ మార్గమే రాజమార్గం అన్న దీంతో ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఏ కేసులు ఈ లోక్ అదాలత్లో మీరు సెటిల్ చేసుకోవచ్చు అంటే అన్ని సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చు.
మరియు ఎన్ఐ యాక్ట్ కేసులు అంటాము, అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కేసెస్ అంటారు, అంటే చెక్ బౌన్స్ కేసులు మీ భాషలో చెప్పాలంటే, అది కూడాను ఇక్కడ సెటిల్ చేసుకోవచ్చు. అలా క్రిమినల్ కేసు సెటిల్ అయిన తర్వాత కూడాను ఒకవేళ మీరు అనుకున్నట్టుగా కట్టవలసిన వారు ఆ డబ్బు కట్టలేకపోయినా మళ్ళీ ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకొని కూడా ఆ డబ్బుని మీరు ప్రాపర్టీ అటాచ్మెంట్ రూపంలో కూడా తెచ్చుకోవచ్చు. సో ఈ వెసులుబాటు కూడా ఉంటుంది. అదేవిధంగా క్రిమినల్ కేసులు, చిన్న చిన్న కొట్లాట కేసులు ఉంటే కనుక అవన్నీ కూడా రాజీ చేసుకుంటే కాంపౌండ్ చేసి అక్విటల్ అవుతుంది, ఇది కూడా ఉంటుంది. మరియు ఫ్యామిలీ మ్యాటర్స్, ఎంసీలు ఉంటాయి కదా, మెయింటెనెన్స్ కేసెస్, అవి కూడా రాజీ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని రాజీ కాబడ్డ కేసులన్నీ కూడాను రాజీ చేసుకోవచ్చు. మీరు మీ సమయాన్ని, మీ డబ్బుని. ఫిలిం ఛాంబర్ ముందు మీడియా ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని అన్నారు. మోహన్ బాబు కుటుంబాన్ని మా అసోసియేషన్ నుంచి తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే ఫలితాలు వస్తాయని సీఎం వెల్లడి. ప్రతి సంక్షేమంలో అవకాశాలు ఉంటాయని, సంక్షేమంలో అవకాశాలు సృష్టించుకోవటమే నాయకత్వమని వ్యాఖ్య. అధికారులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ కలెక్టర్లతో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ స్మగ్లింగ్ పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. రేషన్ బియ్యం వ్యవహారంపై కూటమి సర్కార్ చేస్తున్న దుష్ప్రచారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం. రేషన్ బియ్యంపై వారి కథనాలు, మాటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుందని వెల్లడి. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా వాట్సాప్ ద్వారా అవసరమైన సర్టిఫికెట్లను పొందవచ్చని మంత్రి లోకేష్ అధికారులకి సూచన. ఈ ప్రక్రియలో ఏదైనా సమస్యలు ఎదురైతే క్షేత్రస్థాయి నుంచి కలెక్టర్లు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని సూచన. ప్రపంచంలో యూఏఈ దేశంలో తప్ప మన ఈ దేశంలో కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధానం లేదని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.